తెలంగాణలో మళ్లీ అధికారంపై టీఆర్ఎస్ ధీమాగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. ఓవైపు జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా ఉండడంతో అధికార పక్షం టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అందుకే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా ఇప్పటికే అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్లోకి వచ్చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ ప్లీనరీ వేదికగా తన కార్యాచరణను ప్రకటించారు. 6 నెలల పాటు 3000 కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా జగన్ ప్రకటించారు. ఇదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ పరంగా మరిన్ని సంక్షేమ పథకాలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్, జనసేన కూడా రాజకీయ పరిణామాలపై ఓ కన్నేసింది. సాధారణ పార్టీలకు భిన్నంగా తనదైన శైలిలో పార్టీ నిర్మాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సామాజిక అంశాలపైన అవగాహన ఉన్న యువతకు ప్రాధాన్యమిస్తూ అలాంటి వారికే పార్టీలో చోటు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రస్తుత రాజకీయాలకు నేతల ఎంపిక ఒక్కటే సరిపోదు. జనంలో దూసుకుపోగల చాతుర్యం కూడా అవసరం. అందుకే పవన్ కూడా అతి త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. సినిమాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో వైఎస్ చంద్రబాబు తరహాలోనే ఆయన కూడా పాదయాత్ర చేసే అవకాశాలు లేకపోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు కలిపేలా పవన్ పాదయాత్ర ఉంటుందని జనసేన నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి పాదయాత్ర ప్రారంభిస్తారని వారు వివరిస్తున్నారు. పవర్ స్టార్ గా సినిమాల్లో వెలుగొందుతున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్లో లెక్కలేనంత మంది అభిమానులున్నారు. ఎక్కడికెళ్లినా జన ప్రభంజనం ఆయన వెంట నిలవటం ఖాయం. పాదయాత్ర ద్వారానే ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పవన్ అనుకుంటున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్ర సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్రకు బయలుదేరితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రంజుగా మారడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.